సార్ సార్ అటు నిలబడండి సార్ 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 అటు నిలబడండి. కొంచెం వెనకరా. ఓకే దాదాపుగా హాలు ఖాళీ అయిపోయి ఒక 5 వరుసలు ఉంటే బాగా ఉన్నట్టు లెక్క మాట్లాడేటప్పుడు. అటువంటిది ఈరోజు ఈ హాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం మాయమని అర్థమైపోయింది. ఈరోజు ప్రధానంగా మనం 2024లో ఓటమి పాలయ్యాం. ఓటమి పాలైన తర్వాత ఓటమికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించినప్పుడు అనేక సందర్భాలలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం పట్టించుకోలేదు కాబట్టి మనం ఇబ్బందుల పాలయ్యాం, వాళ్ళు సరిగ్గా పని చేయలేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాలలో కోవిడ్ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో మనం కార్యకర్తలను పట్టించుకోలేకపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి జగనన్న 2.0లో కార్యకర్తలకి ప్రధానమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పటి వరకు మీకు సంబంధించి గెలిచినటువంటి శాసనసభ్యుడో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడో ముందు నడిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ వెనక అనుసరించేటువంటి వాళ్ళు. ఆ విధంగా కాకుండా నాయకులు కార్యకర్తలను ముందు నడిపించి వాళ్ళ వెనక మీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని నడిపించేటువంటి విధంగా ఈ రోజు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది కాబట్టి ఎవరన్నా ఒకటే గుర్తుంచుకోండి, భయపడేవాడు, నిజాయితీ లేనోడు, ప్రలోభాలకు లొంగేవాడు, నీతి లేనోడు, అధికారానికి వెళ్ళేటువంటి వాడు, అటువంటి పిరికి పందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, నిఖార్సైనటువంటి కార్యకర్తలు మాత్రం ఈరోజు మిగిలిపోయారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ధీటుగా ఎవరినైనా మోటుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపలేరు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమిట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేనటువంటి మెజారిటీతో మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఈ రోజు మీరు ఇక్కడ పైన 10 స్టేజ్ మీద 10 కూర్చొని ఉన్నాం. కానీ మీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది లేడీస్తున్నారు, చాలా మంది మీలో ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ఫైట్ చేస్తానో నాకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడగలగాల. ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు. మీకు ఇంకో ప్రశ్న కూడా చెప్పాలి. వేరే మన దగ్గర కొంతమంది మీద కేసులు పెడితే కొంతమంది మాట్లాడిన మాట మాట్లాడు, సార్ ఈ కేసులు పెట్టుకోలేను సార్, నా మీద కేసు పెట్టలేదని నా పక్కన వాడి మీద కేసు పెడితే నేను పని చేయట్లేదని అనుకుంటాను. మీరు మనం కష్టపడి పని చేస్తా ఉన్నాం, ఈ కేసులు పెట్టినా కూడా ఏం అభ్యంతరం లేదని ఎంతో మంది కేసులు పెట్టుకుని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు కూడా వచ్చేది. నేను తప్పకుండా కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఎట్లాంటి స్వార్థం లేకుండా కూడా ఇప్పుడు పనిచేయడం కానీ ఆ తర్వాత కూడా పార్టీ కోసం నమ్ముతున్న వారందరినీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా మీతో పాటు నడుస్తుందని కూడా సౌజన్యంగా తెలియజేస్తా ఉన్నాను. పేరుకు 2 నియోజకవర్గాలే కానీ రంగనాయకులపేటలో ఉండే అతనికి తండ్రులు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాడు, గాంధీనగర్ లో ఉండే మైనారిటీ సోదరుడికి మా జెండా ఈదులో ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒకే ట్రెండ్ రంగనాయకులపేట కాదు ఎక్కడ ఉంటుందో అదే మాట కొత్తూరు గ్రామం దగ్గర కూడా ఉంటుంది. మన 2 నియోజకవర్గాలు ఎవరైనా కూడా ఒకరికొకరు తోడుగా నిలబడి చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ అపజయం పాలైన తర్వాత
స్వలాభాల కోసమో డబ్బు సంపాదన కోసమో అధికారం పక్కన ఉంటే పోతుందని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఈ రోజు ఉన్నటువంటి మన మున్సిపల్ కార్పొరేటర్స్ కావచ్చు, ఎవరైతే పార్టీ అసమయం పాలైనా కూడా మేము గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, కాబట్టి మేము చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మేము నడుస్తామని ఆ సోదరులందరూ కూడా ఎంతో సగర్వంగా ఈరోజు నిలబడి మనకందరికీ స్ఫూర్తిదాయకమైనందుకు ప్రత్యేకంగా సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నానండి.